ఇంగ్లీష్ లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. yes బాలు బాలరాజ్. he's Mr. Bujji. I'm a bookist. బొకే. కమ్యూనిస్ట్ అన్నాను, టెర్రరిస్ట్ అన్నాను, కెమిస్ట్ అన్నాను, బొకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే. కొంచెం ఇంగ్లీష్ లో వీక్. మీరు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అనుకుంటా. సార్ బొకేస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు కానీ బొకేస్ట్ అనరు. మరి నువ్వేంట్రో బొకేస్ట్ అని చెప్పావు? చెర్రీగాడు అలాగే చెప్పాడు. ఇంకెప్పుడు ఏదో అడక్కే. సారీ సార్. ఓకే 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 కమ్ టు ది పాయింట్. విషయం చెప్పండి సార్. మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్. అంతేనా సార్? మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, మేము హాల్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి యాంథూరియంస్ తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూ పిల్స్ తెప్పిస్తాం సార్. సార్ 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 ఒక్కసారి ఈ పువ్వు మీ చెవులో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మ్యాచ్ చేస్తాం సార్. మీకు ప్రమోషన్ చేస్తే మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. కమిషన్? ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒక్కటే. గిఫ్ట్ గా ఇచ్చే మేము వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. ఓకే. జహాపన. నమస్కారం. జహాపన. కూర్చో. ఏం తాగుతావు? హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా? నాకేమొద్దు. మరేం కావాలి? వోడ్కా, జిన్, బ్రాందీ, విస్కీ? మందు పేర్లు బాగానే చెప్తున్నా, ఇది పెద్ద తాగుబోతు అనుకుంటా. మందు పేర్లు బాగానే చెప్తుంది, ఇది పెద్ద తాగుబోతు అనుకుంటున్నావు కదా? అబే అదే లేదండి. సర్లే టీ చెప్పు. నా దగ్గర డబ్బులు లేవండి. మరి ఆ ప్యాంట్ షర్ట్ కి పాకెట్లు ఎందుకు? క్లాత్ వేస్ట్. వెయిట్ అండ్ బిలో. వెయిటర్. జాగ్రత్త అమ్మా, నాలి కూడా కింద పడిపోగలదు. నాకే వినపడలేదు, వాడికే వినిపించుంటుంది. వెయిటర్, ఒక 1/2 టీ. ఏంటి 1/2నా? తాగడానికా, చేతులు పోసుకొని నాకడానికా? నేను నా ఫ్రెండ్స్ అలాగే తాగుతాం. ఇది రోడ్డు పక్కన ఉన్న 4 చక్రాల బండి అనుకున్నావా? వెయిటర్ 2 టీ. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటమ్మా? చాణక్య. చాణక్య, అదేదో మహేంద్ర సింగ్ ధోని అన్నట్టు చెప్పావు. నీ పేరు నాకు నచ్చలేదమ్మా, మార్చేద్దాం. ఏంటి మార్చేస్తారా? ఇది నా పేరు, మార్చాక మీకు లేదు. ఆహా, బండి కొట్టేసి హక్కుందేమో. బెండు తీస్తాను. ఏంటి బండి దొరికిని దీన్ని బెండు తీద్దాంలే అనుకుంటున్నావు కదూ? షాక్ అయింది చాలు గాని ముందు టీ తాగు. అమ్మాయిలు బాగున్నారు కదూ? అవును, నువ్వు అమ్మాయిని టీస్ చేస్తావా? అక్క చెల్లున్నోడు ఎవడ అమ్మాయిని టీస్ చేయడు. ఇడియట్. ఏరా కళ్ళు కనపట్లేదా? సారీ బాస్, చూసుకోలేదు. బయట ఆడాల మీద పడే ముందు మీ ఇంట్లో ఉన్న ఆడాలు గుర్తెచ్చుకుంటారా. చల్. థ్యాంక్స్ అండి. నాకు డాష్ ఇస్తే ఏమనలేదు కానీ ఆ అమ్మాయికి డాష్ ఇస్తే సీరియస్ అవుతావా? అంటే పాపం తను మంచి అమ్మాయిలా ఉందండి. ఐస్ క్రీమ్. మద్దర్లు మానభంగాలు చేసినప్పుడే మమ్మల్ని ఎవరు సెల్లో పెట్టలేదు, కానీ ఈనాడు ఏ నేరం చేయకుండానే కటకటాల్లో పెట్టారు. ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? నువ్వు బాధపడకు బ్రదర్, ఏనాటికైనా అధర్మం జయించే తీరుతుంది. ఏంటయ్యా గోళ? సెల్లో అవతల ఫోన్ మాట్లాడుతుంటే. ఓకే బాస్, ఇప్పుడు కట్నం 1 లక్ష అటు ఇటు అయినా పర్లేదు, ముందు మీరు ముహూర్తాలు పెట్టి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. నువ్వు ఓపెనింగ్ సీన్ లో తగిన ఫ్రాడ్ ఫాదర్ కదా, నువ్వు ఇంకా బిజినెస్ మానలేదా? మానేద్దామని ట్రై చేస్తున్నాను బాస్, కానీ ఆడపిల్లల పేరెంట్స్ ఒప్పుకోవటం లేదు. అప్లికేషన్ మీ ఫ్రెండ్. ఏంట్రా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చూసి వెళ్దామని వచ్చావా? సారీరా, మిమ్మల్ని ఈ పొజిషన్ చూస్తా అనుకోలేదు. అంటే ఈ పాటికి చిత్త కొట్టి లాకప్ డెత్ చేసేస్తారనుకున్నావా? లేదురా, నాకు తెలుసురా నీలో రియలైజేషన్ వస్తుందని నువ్వు మా కోసం బెయిల్తో వస్తావని. మళ్ళా మనకు క్షమాపణలు ఎందుకు? జరిగింది మర్చిపో. మిమ్మల్ని ఎవడ క్షమాపణలు అడిగాడు? అడుగుతావేమో అనుకుని అడ్వాన్స్ గా క్షమించేశాను. వెళ్ళేసాక బెయిల్ చూపించరా. నేను వచ్చింది మిమ్మల్ని విడిపించడానికి కాదు, రేపొద్దు నాకు మల్లీశ్వరికి పెళ్లి. ఆ పెళ్లికి మేము రాం, మీరు వస్తానా పోలీసులు మిమ్మల్ని వదలరు. ఇక్కడి నుంచి ఆశీర్వదించండి. బాయ్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాబు. సేమ్ టు యు బాబు. మీరేంటా మా దాయబేక్స్తో జైలుకి వచ్చి గ్రీటింగ్స్ చెప్తున్నారా? ఎవరెన్ని గ్రీటింగ్స్ చెప్పినా ఆ పెళ్లి జరగనివ్వకూడదు. అది జరగకూడదంటే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి కదా. కానిస్టేబుల్ వచ్చి సెల్ ఓపెన్ చేస్తే మనం బయటకు వెళ్ళొచ్చు. షటప్, ఆల్రెడీ ఐడియా వచ్చింది. బాబు నమస్తే, టాటా సెల్లర్. ఒకసారి ఫోన్ ఇస్తారా? మళ్ళీ ఇస్తారా? బిల్లు కూడా ఇస్తాం. థ్యాంక్స్. హలో ఆంజనేయులు గారు.
ఎవరన్నా ఫోన్ ఎత్తారా లేదా? ఎవరమ్మా? ఎవరు? నువ్వు ప్రేమించేవాడా? అమ్మ ఎన్నడూ దొరికాడే. హలో, ఎవరు బాబు నువ్వు? సార్ నేను సత్యబాబుని. మీ అమ్మాయి ఆగిపోయిన పిల్లకి ఆర్కెస్ట్రా వాయించి పాట పాడాను. కొంచెం నల్లగా పండగ అసహ్యంగా ఉంటావు. కరెక్ట్ కరెక్ట్ మళ్ళీ గుర్తుపెట్టారండి. నువ్వని తెలియక తెగ టెన్షన్ పడిపోతున్నా. దేనికి? ఆ రోజు పెళ్లిలో నీ పాట విని మా అమ్మాయి మూగాంబిక నిన్ను మూగగా ప్రేమించేస్తుంది బాబు. నిజమా? నన్ను కూడా ప్రేమించేవాళ్ళన్నారా? అది నీ గురించి ఆలోచిస్తూ అన్నం పానం ఆఖరికి స్నానం చేయడం కూడా మానేసింది బాబు. అయితే ఆ మోగ ప్రేమించాలని నేను కూడా ప్రేమించేస్తాను. చాలా సంతోషం బాబు. ముహూర్తం ఎప్పుడు పెట్టించమంట? నేను సెల నుంచి మాట్లాడుతున్నాను. బిల్లే కదా, కట్టం కింద నేను కట్టేస్తాలే. అది కాదండి, మా ఫ్రెండ్ అచ్చిబాబుకి అన్యాయం జరగబోతుంది. ఏమిటి? నా బాలబాబాకి అన్యాయం జరగబోతుందా? అవును, ఆయన కాపాడబోయా నేను మా సూర్యబాబు గారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సెల్లో పడ్డాం. మీరు ఎలాగైనా సరే వచ్చి మమ్మల్ని కాపాడాలండి. డోంట్ వరీ, మీరు తొడుగుంటేసుకుని పడుకోండి. ఆ సౌండ్ విను. ఎవరైనా బాంబు పెడుతున్నారంటావా? అది మన మ్యాన్ రివర్స్ సౌండ్ రా. దాన్ని కూడా అరెస్ట్ చేసి జైలు ఎట్టేస్తున్నారేమో. అల్లుడు కంగారు పడొద్దు, నేనే. రండి రండి. ఇదేంటా జామీన్ ఇచ్చి తీసుకెళ్తాను కూడా జైలు గోళ్ళు బదలు కొట్టుకొచ్చారా? బెయిల్ మీద విడిపించడానికి వీలు లేకుండా ఆ లాయర్ మల్లీశ్వరి చాలా ఫిట్టింగ్లు పెట్టింది బాబు. రండి. ఏమంటే ఫ్రాడ్ ఫాదర్ గారు మీరు కూడా మాతో వచ్చేస్తారా? సారీ యూ కెన్ గో. నేను రేపు మార్నింగ్ రిలీజ్, ఈవినింగ్ మా వాడి మ్యారేజ్. హ్యాపీ జర్నీ. ఓకే ఓకే. రే అబ్బులు, ఎవరింటికి రయ్యా నేను? రామకృష్ణ గారి ఇంటికండి. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది కదండి, ఈ ఆడ బంతి పూజనాలండి. బంతి భోజనాలు అయితే నేను తడావుడు చేస్తున్నారు. మా ఆవిడ పెళ్లి అయితే దాని చేతిలో ఒక అరటిపండు పెట్టిన లేడు, నా చేతిలో తమలపాకు పెట్టిన లేడు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి పదండి. జానకమ్మ గారు, దత్తుడు గారు పాలు అంపారమ్మా. మల్లప్రాజు గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పొయ్యండి, కూరగాయలు ఇలా పట్టండి. మిల్క్ మిల్కా? నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి? పాలు పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నానులే. అన్నట్టు ఇళ్ళలో టికెట్ ఏంటి? ఓసారి పేసి స్మైలీ నీ నోట నా సొట్టెట్ట. అయ్యి బాబా ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేసు ప్యాకాడిచ్చేస్తాను. ఇంటికి వచ్చి అడుక్కో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటను? నేనేమన్నా ముష్టోన్నా కుష్టోన్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికి బేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు, బాగుంది. ఆగిపోయామే బాబు, పొయ్యి. ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చావు కదా, నువ్వే పొయ్యి. నీది చెంబే కదా, పోయి. నీది మాత్రం గుండు గట్టి బిందె కదా పొయ్యి. ఆ గోండ డ్రెస్ ఎలా కుట్టేస్తుంది. ఎక్కడ? ఏది? ఎక్కడ బాబు? పాలేంటి అంత చిక్కగా ఉన్నాయి? కూర్చొచ్చావా? నువ్వు బిందెట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటి ఏదో పని లేవు చేస్తామని. నీకంటే నేనే నయం. ఏం సుందరం గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరి పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా?
గేదెలట్టు పోయినా బిందెడు పాలు అప్పు తెచ్చి మరీ పోసాడు. తప్పుద్దా మరి పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా సయ్యాన నా మేనగోళ్ళు అన్నాడు బావగారమ్మా. ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు ఏ మరి సోగ్గాళ్ళ ఈ ముస్తాబేమిటి? పేరెంటాళ్ళు వస్తున్నారు కదుటోయ్. పేరెంట్ వాళ్ళు వచ్చేది మీ అందం చూడటానికి కాదు, మీ అమ్మాయిని ఆశీర్వదించడానికి. మరి ఆవిడ అలా చెప్పిందేంటి? ఎవరావిడే? మా ఆవిడ. చాలేండి సంబడం, ఇలాంటి వాటికి తక్కువ లేదు. చూడండి అవధాని గారు ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.